ఇక మిడ్ మానేరు విషయంలో కేసీఆర్ కేటీఆర్లు తలో ఒక మాట మాట్లాడుతున్నారని టీటీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ అమలు చేయలేని హామీలిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. మిడ్ మానేరు నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మార్చి 14న సీఎం ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. తండ్రి ఏమో హామీలు ఇస్తాడు, కొడుకును పోయి అడిగి అయ్యా మీ నాయన మాకు హామీ ఇచ్చిండంటే ఆయన ఏం నిశలిచ్చి చెప్పిండో కానీ నాకైతే పోయి ఆయననే అడుక్కోపోను అని అంటున్నాడు. ఇవాళ చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీని మర్చిపోయిండు. ఈ రోజు అధికారం వచ్చింది కదా, అధికారం నిశాలో అధికారం మత్తులో జోగుతున్నాడు తప్ప పేద ప్రజలకు ఆడబిడ్డలకి ఇచ్చిన హామీని అమలు చేసే ఆలోచన చేస్తలేడు. మార్చి 14 నాడు సీఎం గారు ఇల్లు ముట్టడి కార్యక్రమం గురించి చెప్తారు. ఆనాడు మేమే మీకు ముందుంటాం. ముంపు గ్రామాల ప్రజల కోసం సీఎం ఇల్లు ముట్టడిలో అందరికంటే ముందు బాగానే ఉంటాం. లాఠీ చార్జ్ అయితే లాఠీ దెబ్బ మేము తింటాం, ఒకవేళ తుపాకులు పెలిస్తే తూటాలు మేము తింటాం. మీ తరఫున తప్పకుండా మీ ఇండ్ల కోసం సీఎం ముట్టడికి